సహజంగా పార్టీకి ఏ అంశంలో అయినా ఒక విధానం ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మాత్రం సభకో విధానం అన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది. కౌన్సిల్‌లో మెజారిటీ ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ఆ సమావేశాలకు హాజరవుతాము. అసెంబ్లీలో మెజారిటీ లేదు కాబట్టి ఆ సమావేశాలకు దూరంగా ఉంటాము. తమకు అక్కడ మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు, కోరుకున్నంత సమయం ఇవ్వరు అంటూ చెప్పిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి రాష్ట్ర ప్రజలే కాకుండా వైసీపీ నేతలు కూడా అవాక్కయ్యారు. జగన్మోహన్ రెడ్డిని గట్టిగా సమర్థించే వాళ్ళు కూడా ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అది ప్రతిపక్షంలో ఉండి సభకు వెళ్లకుండా ఏమి చేస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీకి హాజరు విషయంలో జగన్ పైకి చెప్పేది ఒక సాకు మాత్రమే అని, కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా సభలో కూర్చోవడానికి ఆయనకు ఇగో అడ్డం వస్తుందనేది ఎక్కువ మంది నేతలు చెప్తున్న మాట. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏకంగా 164 చోట్ల ఓడిపోయారు. అదెలా అంటే కేవలం తనను చూసే గత 5 ఏళ్లలో తాను చేసిన పరిపాలన చూసి డీపీటీ ద్వారా తాను పంచిన 2.5 లక్షల కోట్ల రూపాయలు చూసే వైసీపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారు తప్ప మంత్రులు ఎమ్మెల్యేలను చూసి కాదని జగనే స్వయంగా చెప్పారు. అందుకే అది వైసీపీ అభ్యర్థుల ఓటమి కంటే 164 చోట్ల జగన్మోహన్ రెడ్డి ఓటమి అనటమే కరెక్ట్. 151 సీట్లతోటి సంచలన విజయాన్ని దక్కించుకున్న వైసీపీ ఒక్కసారిగా 11 సీట్లకు పరిమితమైనా కూడా దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏంటి అనే విషయాన్ని గ్రహించడానికి, పార్టీ నాయకులతో చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిద్ధంగా లేరంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సహజంగా ఇంతటి దారుణ పరాజయం ఎదురైతే దీని వెనక ఉన్న కారణాలేంటి, ఏ అంశాలు దీన్ని ప్రభావితం చేశాయనే విషయంపై లోతుగా అధ్యయనం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సింపుల్గా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 చూసే ప్రజలు ఆయనకు ఓట్లు వేశారనే ఒక సూత్రీకరణ తెర మీదకి తీసుకొచ్చి దాన్నే నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడ జగన్ ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఆయన హామీల అమలు తీరును కూడా చూశారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ మళ్ళీ వద్దు అనే కసితో ఓట్లు వేశారనే విషయం జగన్కు తప్ప ప్రతి ఒక్కరికి తెలుసని వైసీపీకి చెందిన నాయకులే అంతర్గత సంభాషణలో వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త పార్టీ నాయకుల మాట కూడా వినని వ్యక్తి కేవలం తనకు తోచిన విధంగా రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో అందుకు జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణగా నిలుస్తారని వైసీపీ నాయకుల అభిప్రాయంగా ఉంది. ఎన్నికల్లో దారుణ ఓటమి అనంతరం లిక్కర్ అంశంతో పాటు దారుణమైన రహదారులు ఇలా ఎన్నో అంశాలు తమ ఓటమిని ప్రభావితం చేశాయని బహిరంగంగా చెప్తే వాళ్లపై జగన్మోహన్ రెడ్డి అసలు సంధించినట్లు పార్టీ నేతలే చెప్తున్నారు. మరోవైపు 5 ఏళ్ల పాలన అంతా కూడా జగన్ సెంట్రిక్గానే సాగడంతో ఎన్నికల్లో కూడా అంతా ఆయనే చూసుకుంటారని చాలా చోట్ల నాయకులు కాడి వదిలేశారనే చర్చ కూడా వైసీపీ నేతల్లో ఉంది. ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసి ఏడాది పూర్తయిన తర్వాత కూడా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు వచ్చిన దాఖలాలు లేవు అనేది వైసీపీ నేతల మాట. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఎక్కడ మీటింగ్ వెళ్ళినా కూడా భారీ ఎత్తున జనాలు వస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో ఇక గెలుపు తమదే అన్న ధీమా ఆయనలో కనిపిస్తుందని కొంతమంది నేతలు చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం సచివాలయానికి వెళ్లకుండా ఇంట్లో ఉండి ఎలా కార్యకలాపాలు నిర్వహించారో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమై ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. ఇప్పుడు కూడా పార్టీ నేతలను జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా కలవరు. కేవలం తాను కలవాలనుకున్న వాళ్ళనే తన దగ్గరికి పిలిపించుకుంటారు తప్ప ఇతర నాయకులు వచ్చి పార్టీ అంశాలపై చర్చించే ఛాన్స్ ఇప్పటికీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చంద్రబాబు సర్కార్ అంటే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే తప్ప జగన్కు వైసీపీకి ఓట్లు వేయాలి తప్ప మరో కారణం కనిపించడం లేదనే అభిప్రాయం వైసీపీ నేతల్లో కూడా ఉంది. అది ఆలస్యంగా అయినా సరే చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు అమలు చేస్తే జగన్కు సాలిడ్ ఓటు బ్యాంకుగా ఉన్న వాళ్ళలో కొంతమంది అయినా కూడా కూటమి వైపు మళ్ళీ ఛాన్స్ లేకపోలేదనే చర్చ కూడా సాగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ భవిష్యత్తు గెలుపు మొత్తం చంద్రబాబు కూటమి సర్కార్ చేతుల్లో ఉందనేది వైసీపీ నాయకుల వాదన. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి జగన్ పాలన ఎలా ఉంటుందో చూశారు కాబట్టి జగన్ ఇప్పుడు ఏది పడితే అది చెప్తే అంత ఈజీగా నమ్మే ఛాన్స్ ఉండదనే చెప్పొచ్చు. మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే తాము జగన్ కంటే చంద్రబాబు పాలననే ఎక్కువ నమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.